ఎస్ఎల్బీసీ పనులు పూర్తి కాకపోవటానికి టన్నెల్ ప్రమాదానికి పరోక్షంగా బీఆర్ఎస్ కారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి టన్నెల్ను సందర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కేవలం 9 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణ పనులు చేశారన్నారు. 2005లో కాంగ్రెస్ హయాంలో 44 కిలోమీటర్ల మేర ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు పర్మిషన్ వచ్చినా బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎందుకు మీరు 10 సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బయట ఇతర ప్రాజెక్టులకేమో మరి అన్ని కిలోమీటర్లు సొరంగాలు దువ్వి దీనికి ఎందుకు చేయలే అన్నప్పుడు మీకు దీనిపైన ప్రశ్నించే అర్హత కానీ ఈ ప్రాజెక్టును దర్శించేటువంటి నైతిక అర్హత కానీ మీకు ఉందా? స్ట్రేట్గా సమాధానం చెప్పని మాట్లాడుతూ ఉన్నా. ఇలా పొద్దున మాట్లాడుతూ ఇంటి దగ్గర ప్రెస్లో మాట్లాడుతూ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడుతున్నాం. అని నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి 25 కిలోమీటర్లు ఖర్చు పెట్టకుండానే 25 కిలోమీటర్లు పూర్తి అవుతుందా? ఖర్చు పెట్టకుండా అవుతుందా? మంజూరు ఇచ్చి శాంక్షన్ ఇచ్చి టీపీ మిషన్ తీసుకొచ్చి అమెరికన్ కంపెనీ తోటి కోఆర్డినేట్ చేసి అరే మరి నువ్వు 10 కిలోమీటర్లు నువ్వు మిగిలిన 9 కిలోమీటర్లు చేసి ఉంటే మీరు ఆరోపణ చేసిన నేను కూడా ఆరోపణ చేయవచ్చు కదా. సపోజ్ ఒకవేళ నేనే ఆ మాట అంటే నేను అన్నాను, ఆ మాట నాకు ఇంగిత జ్ఞానం ఉంది. ఒకవేళ మీరు ఆ గడిచిన 10 సంవత్సరాలు 9 కిలోమీటర్లు పూర్తి చేసి ఉంటే అప్పుడేంటే కులకపోనేమో, దానికి మీరే బాధ్యులని అనొచ్చు కదా. కానీ నేను అనను. కామన్ సెన్స్ ఉండాలా? ఏదైనా ఆరోపణ చేస్తే దానికి బేస్ ఉండాలా, ఆధారం ఉండాలా. ఒక అంశం అంటే కేవలం అంటే వాళ్ళు 10 సంవత్సరాల కాలం తప్పు పట్టకుండా ఉండడం కోసం ముందే అఘాయిత్యానికి ఎత్తుకోవడం, ముందే దొంగదని మాట్లాడడం ఇంత స్పష్టంగా కనపడుతుంది కదా. నేను అడిగిన 4 ప్రశ్నలు సూటిగా సమాధానం చెప్పాలి కదా. దొంగ తిరుగుడు మాటలు ఎందుకు, దొంగ సమాధానం ఎందుకు చెప్పాలా? హరీష్ రావు గారు ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి గారు ఇంతమంది చనిపోతే ఇక్కడికి రాలేదు, అక్కడ ఎక్కడో తిరుగుతా ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, కొండగట్టు కాడ సుమారుగా 70 మంది చనిపోయారు యాక్సిడెంట్. పోయిండా కేసీఆర్? ఎప్పుడైనా పోయిండా? పాలమూరు రంగారెడ్డిలో సుమారుగా 6 మంది 8 మంది ఒకసారి చనిపోయారు. పోయిండా కేసీఆర్? అక్కడ పవర్ హౌజ్లో 8 మంది చనిపోయారు. పోయిండా? అట్లాగే ఉత్తర తెలంగాణ ప్రాంతం కూడా చనిపోయారు కదా. చాలా సందర్భాలు చాలా సంగతి జరిగినాయి కదా. ఇక్కడ పోయిండా? అరే తెలంగాణ రావటానికి రాజ్యాంగంలో ఆర్టికల్ అయితే 370 సంథింగ్ ఉన్న కారణంగా అంబేద్కర్ గారిని ప్రస్తుతించుండు అసెంబ్లీలో. మరి 10 సంవత్సరాలు అంబేద్కర్ దండేసిండా? అంటే నీవు అంటే ఇటువంటి ఒకవైపున రేవంత్ రెడ్డి గారు చెప్పందే దేశంలో ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించి, సైన్యానికి సంబంధించి, నేవీకి సంబంధించి, అట్లాగే ఇతర సంస్థలకు సంబంధించి, నాసా అంటే ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించి, హైడ్రాకి సంబంధించి, సింగరేట్ అంటే 11 సంస్థల ద్వారా రప్పించి వాటిని ఏ విధంగా వాళ్ళని కాపాడాలా, అసలు బతికున్నారా చనిపోయినరా ఎట్లా వెళ్ళాలంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి. స్వయంగా నేనే పోయి వచ్చిన కదా. చివరి 50 మీటర్ల వరకు అంటే 13 కిలోమీటర్ల సుమారు 800 మీటర్లు అంటే మొత్తం 13.9 అది. సో సుమారుగా 13.8 కిలోమీటర్ల లోపలికి నేనే పోయి వచ్చిన కదా. వాటితో పాటుగా ఆ సైనికులతో పాటు నేను కూడా ఉన్నా కదా. అంటే అక్కడ భయానక పరిస్థితి ఉన్నది. కాలు పెడితే అసలు దిగుబడిపోతూ ఉంది, లోపలికి పోయే పరిస్థితి ఉన్నది. దానిపైన లోపలికి మెషిన్ పోయే పరిస్థితి లేదు. ఒకవైపున మొత్తం నీటి పైపులు, ఒకవైపున అదేది బెల్ట్, కన్వేయర్ బెల్ట్, ఒకవైపు మధ్యలో రైల్వే ట్రాక్, ఒక మిషన్ పోదు లోపలికి. మధ్యలో మొత్తం కూడా ఆ ఒత్తిడికి, ఆ హైవీ స్పీడ్కు ఆ మోటార్ పెద్ద పెద్ద అసలు ఆ టీపీ మిషనే సగానికి ఇరిగిపోయి ఊసొచ్చి 150-200 మీటర్ల దూరం కొట్టుకొచ్చి అక్కడ అడ్డం పడ్డది. మొత్తం అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి. సర్కల్ స్పీడ్లో లెక్క చేసి లోపలికి పోవాల్సి వచ్చింది.